సో ఇప్పుడు దాకా మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి, దాని యొక్క నీడ్ ఏంటి, సర్వీస్ మెయిన్ యొక్క నీడ్ ఏంటి, సో ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి, సో అదేవిధంగా మనకు ఆ సెలెక్షన్ అనేది ఎలా చేసుకుంటాం అనేది చూసాం కదా. సో మరి ఈ యొక్క సర్వీస్ మెయిన్కి మనకి ఎట్లా ఉంటుందంటే దీంట్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మనం తీసుకునే ఈ యొక్క సర్వీస్ మెయిన్స్లో టైప్స్ అనేవి ఉంటాయి. సో ఏంటి టైప్స్ అన్నప్పుడు, సో దీన్ని మనం జనరల్గా 2 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. సో ఇక్కడ నాకేంటంటే టైప్ ఆఫ్ సర్వీస్ మెయిన్, టైప్స్ ఆఫ్ సర్వీస్ మెయిన్. సో టైప్స్ ఆఫ్ సర్వీస్ మెయిన్ అన్నప్పుడు సో ఇక్కడ నాకు 2 టైప్స్ ఏంటంటే మనకు ఒకటి వచ్చేసి ఏమో ఓవర్ హెడ్ టైపు, ఓవర్ హెడ్ సర్వీస్ మెయిన్ అనేది యూస్ చేసుకుంటాం. సో అదేవిధంగా సెకండ్ వన్ ఏంటంటే అండర్ గ్రౌండ్, సో అండర్ గ్రౌండ్ సర్వీస్ మెయిన్ అనేది యూస్ చేసుకుంటాం. సో జనరల్గా ఈ యొక్క అండర్ గ్రౌండ్ సర్వీస్ కేబుల్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మనం ఎప్పుడైతే మనకు లోడ్ 25 కిలోవాట్ కంటే ఎక్కువ ఉంటుందో, అంటే గ్రేటర్ దాన్, సో మనం తీసుకునే లోడ్ అనేది గ్రేటర్ దాన్ 25 కిలోవాట్స్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో గ్రేటర్ దాన్ 25 కిలోవాట్స్ మనకు లోడ్ ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ కేబుల్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే సో మనం తీసుకునే ఈ 2 టైప్స్లో సో ఒకటేమో ఓవర్ హెడ్ అన్నాం, ఒకటేమో అండర్ గ్రౌండ్ అన్నాం. సో మరి ఈ యొక్క ఓవర్ హెడ్ టైప్లో సో మనం తీసుకునే ఈ యొక్క ఓవర్ హెడ్ ఏదైతే ఉందో, సో ఈ ఓవర్ హెడ్ సర్వీస్ మెయిన్లో మనం ఏం చేస్తాము, సో కండక్టర్స్ అనేవి యూస్ చేసుకుంటుంటాం. సో కండక్టర్స్ అన్నప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ కండక్టర్స్ యూస్ చేస్తాం ఈ యొక్క ఓవర్ హెడ్ టైప్ అన్నప్పుడు, సో మనకు జనరల్గా ఆల్ అల్యూమినియం కండక్టర్ కానీ అల్యూమినియం కండక్టర్ స్టీల్ రీఇన్ఫోర్స్డ్ కానీ యూస్ చేస్తాం అన్నమాట. సో ఈ యొక్క ఓవర్ హెడ్ సర్వీస్ మెయిన్లో సో మనం యూస్ చేసే కండక్టర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ కండక్టర్స్ యూస్ చేస్తాం అన్నప్పుడు, సో ఇక్కడ సో కండక్టర్స్ ఏం యూస్ చేస్తామంటే సో ఆల్ అల్యూమినియం కండక్టర్స్ కానీ అల్యూమినియం కండక్టర్ స్టీల్ రీఇన్ఫోర్స్డ్, సో ఏఏసి అంటే ఆల్ అల్యూమినియం కండక్టర్, ఏసీఎస్ఆర్ అంటే అల్యూమినియం కండక్టర్ స్టీల్ రీఇన్ఫోర్స్డ్ అనేది ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో దాంతో పాటుగా మనకి ఏంటంటే హార్డ్ రాన్ కాఫర్ అనేది కూడా యూస్ చేస్తాం. సో ఇక్కడ హార్డ్ రాన్ కాఫర్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే మనం తీసుకునే యొక్క సైజు, సో సైజ్ ఆఫ్ కండక్టర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం ఏదైతే లోడ్ తీసుకున్నామో సో దాని మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ సైజ్ ఆఫ్ కండక్టర్ అనేది సో డిపెండ్స్ కన్జ్యూమర్ లోడ్ అన్నమాట. సో కన్జ్యూమర్ యొక్క లోడ్ని బట్టి మనకు సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క ఓవర్ హెడ్ సర్వీస్ మెయిన్లో సో మనకేంటంటే ఇక్కడ ఓవర్ హెడ్లోనే మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వెదర్ ప్రూఫ్ అని, బేర్ కండక్టర్స్ అని ఇట్లాంటివన్నీ యూస్ చేసుకుంటాం. సో దాని క్లాసిఫికేషన్ మనం నెక్స్ట్ ఫర్దర్ చూస్తాం అన్నమాట. సో ఇక్కడ వెదర్ ప్రూఫ్ అన్నప్పుడు ఏం చేస్తాము, సో డొమెస్టిక్ కమర్షియల్ బిల్డింగ్స్కి మనం వెదర్ ప్రూఫ్ అనేది ప్రిఫర్ చేస్తాం. అదే బేర్ కండక్టర్స్ అలాంటివి ఏం చేస్తామంటే మనం సో ఎక్కడైతే మనకు టెంపరీ సప్లై ఉంటుందో, సో టెంపరీ రూరల్లో మనకు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా మ్యారేజెస్ అట్లాంటి అయినప్పుడు మనకు టెంపరీగా యూస్ చేస్తుంటాం. అట్లాంటప్పుడు మనం యూస్ చేసేది ఏంటంటే బేర్ కండక్టర్స్ అనేది యూస్ చేస్తాం. సో అలా కాకుండా మనకు కమర్షియల్గా కానీ డొమెస్టిక్ పర్పస్ కానీ సో ఇట్లాంటి దగ్గరలో, అదేవిధంగా ఏదైనా రైన్ మాయిశ్చర్ అలాంటప్పుడు మాత్రం మనం ఏం చేస్తాం వెదర్ ప్రూఫ్ సర్వీస్ మెయిన్స్ అని ప్రిఫర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఓవర్ హెడ్లోనే మనకి ఏంటంటే సో వెదర్ ప్రూఫ్ అని ఒకటి ఉంటుంది. సో వెదర్ ప్రూఫ్ సర్వీస్ మెయిన్ అని ఒకటి, సో ఇంకోటి ఏంటంటే బేర్ కండక్టర్ అని యూస్ చేస్తాం. సో బేర్ కండక్టర్ సర్వీస్ మెయిన్ అని యూస్ చేస్తాం. సో ఈ యొక్క వెదర్ ప్రూఫ్ అన్నప్పుడు మనం ఏం చేస్తారంటే దీన్ని జనరల్గా సో డొమెస్టిక్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ యూస్ చేస్తారు. సో కమర్షియల్ బిల్డింగ్స్ ప్రిఫర్ చేస్తారన్నమాట దీన్ని, ఈ టైప్ ఆఫ్ వెదర్ ప్రూఫ్ టైప్ సర్వీస్ మెయిన్. అదే బేర్ కండక్టర్ టైప్ అనుకోండి, సో దీన్ని మనం జనరల్గా టెంపరీ పర్పస్ కోసం ప్రిఫర్ చేస్తారన్నమాట దీన్ని. సో టెంపరీ పర్పస్ కానీ లేదు రూరల్ సప్లైలో దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట. ఓకే. సో ఇది సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ మనకు డెఫినెట్గా మనం ఏం చేయాలా, ఓవర్ హెడ్ సర్వీస్ మెయిన్ అన్నప్పుడు సో యాజ్ ఫర్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్ ప్రకారం మనం డెఫినెట్గా సమ్ హైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. గ్రౌండ్కి మనం తీసుకునే కండక్టర్కి సో సమ్ హైట్ అనేది మెయింటైన్ చేయాలి, సమ్ క్లియరెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రాపర్ మెకానికల్ స్ట్రెంత్ అనేది ఉండాలి డెఫినెట్గా. సో ప్రాపర్ మెకానికల్ స్ట్రెంత్ ఉండాలి, మనం తీసుకునే కండక్టర్కి గ్రౌండ్కి సమ్ క్లియరెన్స్ అనేది ఉండాలి, ఎర్త్ క్లియరెన్స్ అంటుందని. సో ఇట్లా సో మరి ఈ యొక్క ఓవర్ హెడ్ సర్వీస్ మెయిన్ యూస్ చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే ఇది సో దీని కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే నాకు లో ఇనిషియల్ కాస్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ప్రిఫర్ చేసుకోవడం వల్ల లో ఇనిషియల్ కాస్ట్ ఉంటుంది. సో ఇది నాకు ఇన్స్టాలేషన్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నాకు ఈజీ ఇన్స్టాలేషన్ అన్నమాట ఇది.
సో దాంతో పాటుగా మనకి ఏదైనా ఫాల్ట్, ఏదైనా రిపేర్ అలాంటి చేయాలన్నప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇందులో ఈజీ ఫాల్ట్, సో ఈజీ ఫాల్ట్ డిటెక్షన్ అండ్ క్లియర్, సో అండ్ రిపేర్, సో వీటికి ఈజీగా ఉంటుంది మనకు. సో ఈ 3 నాకు అడ్వాంటేజెస్ అన్నమాట ఈ ఒక ఓవర్ హెడ్ సర్వీస్ మెయిన్ తీసుకోవడం వల్ల. మరి ఈ యొక్క ఓవర్ హెడ్ సర్వీస్ మెయిన్ తీసుకోవడం వల్ల నాకేంటి డిసడ్వాంటేజెస్ అన్నప్పుడు, సో మనం తీసుకునే ఈ యొక్క కండక్టర్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఓవర్ హెడ్ లాంట్లో, సో ఇవన్నీ మనకు రైన్ సీజన్ కానీ, విండ్ కానీ, స్టార్మ్స్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు సో అవి ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో కాబట్టి నాకు దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నప్పుడు, సో మనం తీసుకునే ఈ యొక్క ఓవర్ హెడ్ టైప్లో సో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అన్నప్పుడు, సో ఇక్కడ ఏంటి ఫస్ట్ వన్ ఏంటంటే, సో ఇవన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి దేనికి, సో మనకు జనరల్గా వెదర్ ఉంటుంది కదా, సో ఆ వెదర్కి ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ వెదర్ అంటే ఏంటి, రైన్ కానీ, అదేవిధంగా విండ్ కానీ, సో అదేవిధంగా ఏదైనా స్టార్మ్స్ వచ్చినప్పుడు కానీ, సో ఇట్లాంటప్పుడు నాకేమవుతుందంటే ఇది డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట ఇది. సో అది నాకు ఒక డిసడ్వాంటేజ్. సో ఇంకోటి ఏంటంటే సేఫ్టీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట ఇది, ఓకేనా, లెస్ సేఫ్. సో దాంతో పాటుగా బయటికి కనబడుతూ ఉంటుంది కాబట్టి అంత గుడ్గా ఉండదు అన్నమాట ఇది. సో కాబట్టి ఇది అపీరెన్స్ అనేది సరిగా ఉండదు, ఓకేనా. సో జనరల్గా ఈ టైప్ ఆఫ్ ఓవర్ హెడ్ టైపు ఎక్కడ మనం ప్రిఫర్ చేస్తాము అన్నప్పుడు, సో దీని యొక్క అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకు జనరల్గా సో మనం తీసుకునే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్నిటికీ మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ ఓవర్ హెడ్ టైప్ ఆఫ్ సర్వీస్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో రెసిడెన్షియల్ బిల్డింగ్స్, అదేవిధంగా షాప్స్ కానీ, అదేవిధంగా సో స్మాల్ కమర్షియల్ ఉంటాయి కదా, స్మాల్గా కమర్షియల్ బిల్డింగ్స్కి యూస్ చేస్తారన్నమాట దీన్ని. స్మాల్ కమర్షియల్ కనెక్షన్స్కి ఈ యొక్క ఓవర్ హెడ్ టైప్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు అండర్ గ్రౌండ్ టైప్. సో మనం తీసుకునే అండర్ గ్రౌండ్ సర్వీస్ మెయిన్, సో ఇది సెకండ్ వన్. సో ఇది అండర్ గ్రౌండ్ సర్వీస్ మెయిన్, అండర్ గ్రౌండ్ సర్వీస్ మెయిన్. సో జనరల్గా దీని ఏంటంటే దీన్ని మనకు ఈ యొక్క అండర్ గ్రౌండ్ సర్వీస్ మెయిన్ అన్నప్పుడు, సో ఎక్కడైతే నాకు ఓవర్ హెడ్ మనం తీసుకునే ఓవర్ హెడ్ సర్వీస్ మెయిన్ అనేది పాసిబిలిటీ లేకుండా ఉంటుందో, సో హైలీ డెవలప్డ్ ఏరియాస్ కానీ, సో అట్లాంటి దగ్గరలో సో దీన్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటామంట. సో అండర్ గ్రౌండ్ సర్వీస్ మెయిన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఓకేనా. సో ఇది ఏం చేస్తాము, మనం ఏదైతే గ్రౌండ్ తీసుకుంటామో ఆ గ్రౌండ్ లోపల సో మనం ఏం చేస్తాం, దీన్ని ప్లేస్ చేసుకుంటాం అనమాట. సో గ్రౌండ్ కింద దీన్ని తీసుకుంటాం, ఓకేనా. సో ఇది సో ఇక్కడ నాకేంటంటే ఇందులో మనం యూస్ చేస్తాం కేబుల్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు ఈ యొక్క అండర్ గ్రౌండ్లో. సో ఈ కేబుల్ని అంటే మనకు 1.5 మీటర్ అట్లా డెప్త్లో మనం ఏం చేస్తాము, ఈ యొక్క అండర్ గ్రౌండ్ కేబుల్ సర్వీస్ మెయిన్ అని తీసుకుంటాం. సో ఇక్కడ ఈ యొక్క కేబుల్ ఎలా ఉంటుందంటే నాకు సో 3.5 టైప్ కోర్ అనేది ప్రిఫర్ చేస్తారు అన్నమాట. సో 3.5 కోర్ టైప్ కేబుల్ అనేది ప్రిఫర్ చేస్తారు ఇందులో. సో మనం తీసుకునే ఈ యొక్క అండర్ గ్రౌండ్ కేబుల్లో 3.5 కోర్ టైప్ కేబుల్ అనేది కామన్గా యూస్ చేసుకుంటాం. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇది సేఫ్ అన్నమాట, అంటే అండర్ గ్రౌండ్లో తీసుకుంటాం కాబట్టి సో ఓవర్ హెడ్తో కంపేర్ చేసుకుంటే ఇది నాకేంటి సేఫ్గా ఉంటుంది, షాక్స్ అలాంటివి కొట్టుకుంటాం, ఓకేనా. సో దీన్ని ఈ అండర్ గ్రౌండ్ జనరల్గా మనం ఎక్కడ ప్రిఫర్ చేస్తాం అన్నప్పుడు ఓవర్ హెడ్ లైన్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అట్లాంటి దగ్గర ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంతమంది బిల్డింగ్ అపీరెన్స్ అనేది నీట్గా ఉండాలనుకుంటుంటారు. సో ఆ చుట్టుపక్కల వైర్లు అలాంటివి లేకుండా సో మంచిగా చూడడానికి బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటారు. అట్లాంటి దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క అండర్ గ్రౌండ్ సర్వీస్ మెయిన్ అని ప్రిఫర్ చేస్తుంటారు అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సప్లై లోడ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సప్లై లోడ్ హైగా ఉన్నప్పుడు, సో ఈ యొక్క సప్లై లోడ్ అనేది హైగా ఉన్నప్పుడు కూడా దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట. సప్లై లోడ్ హైగా ఉన్నప్పుడు ఈ యొక్క అండర్ గ్రౌండ్ సర్వీస్ మెయిన్ యూస్ చేస్తారన్నమాట అక్కడ. సో మరి ఇక్కడ ఇందులో మనం తీసుకునే ఈ యొక్క అండర్ గ్రౌండ్ సర్వీస్ మెయిన్లో సో వోల్టేజ్ కానీ లోడ్ కండిషన్ కానీ ఎలా ఉంటుంది అన్నప్పుడు, సో ఇక్కడ సో ఈ యొక్క వోల్టేజ్ లోడ్ కండిషన్ అనేది సో జనరల్గా మనకి ఏంటంటే హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, హై లోడ్ కమర్షియల్ బిల్డింగ్స్ ఇట్లాంటి దగ్గరలో ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది ఈ యొక్క వోల్టేజ్ కానీ లోడ్ అనేది, ఓకేనా. సో ఈ యొక్క అండర్ గ్రౌండ్ కేబుల్ అనేది యూస్ చేసుకోవడం వల్ల నాకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, సో నాకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నప్పుడు సో ఇది సేఫ్ అన్నమాట ఇది. సో సేఫ్గా ఉంటుంది, అదేవిధంగా నో వెదర్ ఎఫెక్ట్ అనేది, సో వెదర్ ఎఫెక్ట్ అనేది ఎలాంటిది ఉండదు అన్నమాట. సో ఎందుకంటే అండర్ గ్రౌండ్లో తీసుకుంటాం కాబట్టి వెదర్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉండదు. అపీరెన్స్ వచ్చేసరికి బెటర్ అపీరెన్స్ అనేది ఉంటుంది. సో మనకు విజిబిలిటీ అనేది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది అన్నమాట ఇది, ఓకేనా. లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. మరి ఈ అండర్ గ్రౌండ్ తీసుకోవడం వల్ల నాకేంటి డిసడ్వాంటేజెస్ అన్నప్పుడు, సో ఇది అండర్ గ్రౌండ్ తీసుకోవడం వల్ల ఇదేంటంటే ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది.
కాబట్టి హై ఇనిషియల్ కాస్ట్ అనేది ఉంటుంది అన్నమాట ఇది. సో మనం తీసుకునే ఓవర్ హెడ్తో కంపేర్ చేసుకుంటే అండర్ గ్రౌండ్ అనేది ఇనిషియల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సింక్ డిటెక్షన్ అనేది కష్టం దీంట్లో. అండర్ గ్రౌండ్లో మనం ఫిక్స్ చేసుకుంటాం కాబట్టి ఈ ఫాల్ట్ డిటెక్షన్ అనేది ఇక్కడ అన్నమాట. ఇది ఫాల్ట్ డిటెక్షన్ డిఫికల్ట్ అండ్ రిపేరింగ్ కూడా కష్టం అన్నమాట. సో ఇక్కడ నాకు ఏదైనా రిపేర్ ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఇది. సో రిపేర్ అనేది రిపేర్ టాక్స్ మోర్ టైం. సో మనం ఏదైనా రిపేర్ చేయాలన్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట అండర్ సర్వీస్ మెయిన్ అనేది. ఓకేనా. సో మరి ఈ యొక్క అండర్ గ్రౌండ్ని జనరల్గా ఎక్కడెక్కడ ప్రిఫర్ చేస్తాం అన్నప్పుడు మనము అర్బన్ ఏరియాస్లో ప్రిఫర్ చేస్తాం. సో ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా తీసుకుంటాం దీన్ని. సో దాంతోపాటు హై రిస్క్ బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని హై రైజ్ బిల్డింగ్స్. సో అట్లాంటి దగ్గర మనం ఓవర్ హెడ్ లైన్ తీసుకోలేము. ఒక 10 అంతస్తులు, ఒక 20 అంతస్తులు అలాంటి దగ్గర తీసుకున్నప్పుడు సో ఈ యొక్క హై రైజ్ బిల్డింగ్స్కి మనకి ఈ ఒక ఓవర్ హెడ్ లైన్ అనేది పాసిబిలిటీ ఉండదు. అట్లాంటి సార్ ఇంకోటి ఏంటి, ఇండస్ట్రియల్ ఏరియాస్. సో ఇండస్ట్రీస్లో అలాంటి దగ్గర కూడా దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట. సో ఇండస్ట్రియల్ అలాంటి దగ్గరలో దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట. సో దాని దగ్గర మనం దీన్ని అండర్ గ్రౌండ్ అనేది తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ దాకా క్లియర్.